దేవుని చిత్తం. హల్లెలూయా. చూసారా, మరి ఈ లోక సంబంధమైన ఆశలు, శరీరాశలు, సొంత ఆశలు, మరి ప్రభుని అడుగుతామాట. మనం ఏదైతే దేవుని మనం అడుగుతున్నామో అవి మీ సొంత కోరికల కొరకు, మీ సొంత అవసరాలు తీర్చుకోవడానికే నా దగ్గరకు వచ్చి మీరు అడుగుతున్నారు. కానీ అవి అందుకే మీకు మరి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మరి ఆ మేలులు మనం పొందుకోకుండా పోతామంట. ప్రార్థన చేస్తాము, అయితే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆశపడి ఆయన అడుగుతాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోక సంబంధమైన ఆశలు, మీ యొక్క కామాభిలాషలు అటువంటి కాకుండా, మీ శరీర ఏచ్ఛలు కాకుండా, శరీర కోరికలు కాకుండా పరిశుద్ధత యందు మీ ఘటమును ఏ రీతిగా కాపాడుకుందుమో అని దాని గురించి అట ఏమంటాడు ఇక్కడ 5వ వచనము. మరొకసారి చదువు. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే ఆయన చిత్తమట. చూసారా, మన యొక్క శరీరము, మన యొక్క ఈ దేహాన్ని దేవుని కొరకు ఎట్లు కాపాడుకోవాలి ఏంటి? మన యొక్క ఈ గుడారము దేవుని కొరకు పరిశుద్ధంగా ఆయన నివాసం ఉండే యోగ్యమైనటువంటి నివాసం ఉండేటట్టుగా మన యొక్క ఈ మట్టి దేహాన్ని వారి ఘటములను కాపాడుకోమంటున్నాడు. ఎందుకంటే ఈ ఘటము ఆయనకు ఆలయమై ఉన్నది, ఆయనకు నివాస స్థలమై ఉన్నది. ఆయన యొక్క మందసము మనమై ఉన్నాము, ఆయన యొక్క మందసము మనం మోస్తున్నాము. ఈ యొక్క మట్టి ఘటములో ఆయన మహిమైశ్వర్యము నింపడానికి ఈ యొక్క మట్టి ఘటాన్ని మీకు పరిశుద్ధంగా కాపాడుకోమంటాడు. అయితే మరి ఈ మట్టి ఘటము ఏ రీతిగా నువ్వు చూసుకుంటున్నావు, ఏ రీతిగా కాపాడుకుంటున్నావు? అయితే మరి కొందరైతే ఈ యొక్క దేహం గురించే కానీ ఆరోగ్యం కొన్ని పట్టించుకోరు, శరీర రీతిగా కూడా కొన్ని పట్టించుకోరు. ఉంటే ఉంటాంలే, పోతే పోతాంలే అని అనుకుంటారు. అయితే అట్లా కాదు, అయితే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ మరి ఎందుకంటే దేవుని కొరకు, ఎందుకంటే దేవుడు మనలో నివాసం ఉండి ఇతరులకు మంచి మాదిరి చూపడానికి, ఇతరులకు మనము మరి దేవుని యొక్క మాదిరి కనబడడానికి, ఇంకోటి ఏంటి, ఆయన యొక్క మహిమైశ్వర్యము అనుభవించడానికి, ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క మరి మన యొక్క పరిమళము, దేవుని యొక్క పరిమళము, ఆయన గుణగణాలు, ఆయన గుణ లక్షణాలు ఈ దేహము ద్వారా ఈ లోకంలో ప్రచురించడానికి, ఆయన గుణ లక్షణాలను మనం ఈ లోకం ప్రచురించడానికి మనము శుద్ధి చేసుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఈ మంటి ఘటమును ఈ లోక రీతికి కాకుండా పరలోక సంబంధమైన మేలులతో, ఆశీర్వాదములతో నింపుకొని ఉండాలంట. కాబట్టి అప్పుడే మరి దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతాం. ఎందుకంటే ఈ దేహం మనకు ఆయన బహుమానంగా ఇచ్చినాడు, ఆయన రూపులో చేర్చుకున్నాడు, ఆయన మనకు మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి. అయితే ఏమంటారు చూసారు ఇక్కడ, ఈ మంటి గడ కాపాడుకున్నట్టే ఆయన దేవుని చిత్తము అట. చూసారా, మనము ఆయన కొరకు జీవించేది ఆయన